హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో డిజైన్ సెంటర్ గురించి చూద్దాం. సో డిజైన్ సెంటర్కి కమాండ్ డీసీ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో డిజైన్ సెంటర్ విండో అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. డీసీ బదులు మీరు ఏడీ సెంటర్ అని కూడా మీరు టైప్ చేయొచ్చు. సో ఇక్కడ ఏడీ సెంటర్ అని టైప్ చేసినా అదే విండో వస్తుంది, లేదా కంట్రోల్ 2 ప్రెస్ చేసినా కూడా అదే విండో అనేది వస్తుంది అనమాట. సో ఈ మూడింట్లో మీరు ఏది యూజ్ చేసినా కూడా డిజైన్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ నేను డీసీ అనేది ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను, డిజైన్ సెంటర్ అయితే ఓపెన్ అయింది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు కూడా ఇవే ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అయితే ఈ డిజైన్ సెంటర్ వల్ల యూజ్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ బ్లాక్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్లాక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఆ బ్లాక్స్ వరకు మనం ఎలా వెళ్ళాలి అంటే, సో చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ నుంచి మీరు ఏ చూస్ చేసుకోవాలంటే ENUS అని ఉంది కదా, దీన్ని మీరు పిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మీరు డిజైన్ సెంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఈ కేటగిరీస్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన బ్లాక్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ నేనేం తీసుకున్నా అంటే హౌస్ డిజైనర్లోకి వెళ్తాను. ఇక్కడ హౌస్ డిజైనర్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. సో వీటిల్లో మీరు ఏ చూస్ చేసుకోవాలంటే బ్లాక్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్స్ మీద 2 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే సో చూడండి దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ డిజైన్స్లోంచి మీరు ఏ డిజైన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఉన్న డిజైన్స్ మన షీట్లోకి ఎలా తీసుకురావాలి అంటే, మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మీద 2 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే ఇలాగ ఒక విండో వస్తుంది. సో దీంట్లో మీకు ఏ ఆప్షన్స్ కావాలంటే వాటిని ఆన్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇలా కర్సర్కి లింక్ అవుతుంది. ఆ తర్వాత మీరు షీట్లో ప్లేస్ చేయొచ్చు ఇలాగ. సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా డిజైన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొచ్చి కూడా ఇలాగ ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు డిజైన్ సెంటర్లోని డిజైన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ అప్ అనే ఆప్షన్ ఉంచండి. దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం, ఇంకోసారి క్లిక్ చేసినట్లయితే ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఇక్కడ మళ్ళీ మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ అని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కిచెన్స్ అనేది తీసుకుంటున్నాను. సో కిచెన్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ బ్లాక్స్ అనేది ఉంది. ఈ బ్లాక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. వీటిలోంచి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని డ్రాగ్ చేసుకొని కానీ డబుల్ క్లిక్ చేసి కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా డిజైన్ సెంటర్లో ఉండే డిజైన్స్ని అయితే షీట్లోకి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ని ఈ డిజైన్ సెంటర్లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసుకొని మీరు లోడ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ప్రీవియస్ స్టెప్కి వెళ్ళాలంటే ఇక్కడ అప్ అనేదే కాకుండా ఇక్కడ ఉండి ఈ పర్టికులర్ యారోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యారో మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది, ఈ యారో మీద క్లిక్ చేస్తే ఫార్వర్డ్ వస్తుంది అనమాట. సో ఇలాగ ఈ 2 యారోస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్ అంటే ఒక స్టెప్ బ్యాక్ అనేది వెళ్తుంది, బట్ ఇక్కడ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ అనేది పోలేం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెర్చ్. సో ఇక్కడ సెర్చ్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా డిజైన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఆ డిజైన్ నేమ్ లేదా ఆ డిజైన్ పాత్ అనేది మీకు తెలిసి ఉండాలి, అది ఎక్కడ ఉంది అనేది తెలిసి ఉండాలి. అప్పుడే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే యూజ్ చేయలేము అన్నట్టు. సో నెక్స్ట్ హోమ్ పేజ్. మీరు డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రీవియస్గా ఎలాగ వెళ్ళారో అలాగే కేటగిరీస్లోకి వెళ్ళి ఆ కేటగిరీస్లోంచి మీరు డిజైన్స్ని అయితే ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రీ వ్యూ. సో ఇక్కడ ట్రీ వ్యూ అనేది ఏంటంటే ఇది. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని ట్రీ అంటారు. ఈ ట్రీ మీకు చూపించాలి అంటే ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉండాలి. సో ఇది మీకు అవసరం లేదనుకుంటే ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేస్తే మళ్ళీ షో చేస్తుంది ఇలాగా. సో అదేవిధంగా ఇక్కడ ఈ ప్రివ్యూ మీకు అవసరం లేదు అనుకుంటే ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రివ్యూ ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ప్రివ్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అదేవిధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఆఫ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వ్యూ. సో ఇక్కడ వ్యూ అంటే ఏం లేదు, ఇక్కడ ఉండే డిజైన్స్ మీకు ఎలా చూపించాలి, లార్జ్లోనా స్మాల్ లిస్ట్ లాగానే డీటెయిల్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్మాల్ ఐకాన్స్ కావాలంటే ఇక్కడ స్మాల్ అని క్లిక్ చేస్తాం, లేదా లార్జ్ ఐకాన్ కావాలంటే లార్జ్ అని క్లిక్ చేస్తాం. సో మ్యాక్సిమం మీరు లార్జ్లో పెట్టుకుంటేనే బెస్ట్, ఎందుకంటే లార్జ్ ఐకాన్స్ అంటే నేమ్స్ తెలియకపోయినా కూడా ఐకాన్స్తో మీరు గుర్తుపట్టచ్చు ఈజీగా. సో ఇది వ్యూవర్స్ డిజైన్ సెంటర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.